గారు దత్తన్న గారికి మరి మా పెద్దన్న మాజీ మంత్రివర్యులు నిరంతరం బీసీల నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి రమణ గారికి, పెద్దలు గుజ్జకృష్ణ గారికి, గణేష్ చారి గారికి, శ్రీనివాస్ ముదరాజ్ గారికి, రామకృష్ణ గారికి, ఇంకా వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, లాయర్ జేఏసీ కుల సంఘ నాయకులు, శేఖర్ గారు, మా మహిళా అధ్యక్షురాలు మణిమంజరి గారికి, ఎంపీటీసీల సంఘం కుమార్ గారికి, సర్పంచ్ల సంఘం యాదయ్య గారికి దయచేసి క్షమించాలి. అన్నీ దాదాపు 100 పైగా ఉన్నటువంటి కుల సంఘాల అధ్యక్షులకు, గంగపుత్ర అన్ని కుల సంఘాల అధ్యక్షులకు, నాయకులకు అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా కూడా ఒక్కొక్క టర్మ్లో ఒకటి నడుస్తుంటుంది. కొన్ని ఉద్యమాలు ప్రజెంట్ జరిగేది ఏంటంటే దేశవ్యాప్తంగా ఏ పార్టీని అడిగినా కూడా బీసీ అనేది చెప్పిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు అంటున్నారు? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలల్లో ఉంది కనుకనే అంటున్నారు, లేకపోతే అనరు. వాళ్ళు అంశాన్ని లేవనెత్తారు. ఇదంతా పనికి మన ప్రజల్లో ఏముంది, ఒక గుడి తీసుకుందామా, బడి తీసుకుందామా, లేకపోతే ఇంకే సెంటిమెంట్ తీసుకుందామా, లేకపోతే ఇంకేదైనా అంశాన్ని తీసుకుందాం ఆలోచన చేస్తారు. కానీ ఇలా ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ వాళ్ళ కూటమి కానీ, బీజేపీ ఆ కూటమి కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, ఎటు చూసినా దేశం మొత్తం బీసీలకు చేయాలనేది ఆలోచన చేస్తూ ఉన్నాను. ఏ మాట మాట్లాడని మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం వారు, రాహుల్ గాంధీ గారే అన్యాయం జరిగింది బీసీలకు, వీళ్ళు ఎంతనో వాళ్ళకి అంత ఇవ్వాలని అన్నారు. మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా మరి మొట్టమొదటిసారిగా బీసీ జనగణన చేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. అంటే అన్ని పార్టీలు అంటున్నాయంటే ఇలా బీసీ వాదం ఉంది బాగా బలంగా. దీన్ని నడిపించాల్సింది బీసీ సంఘాలు. డ్రైవింగ్ అనేది మీ చేతిలో ఉంది. ప్రతి ఒక్క పార్టీ మీ మాట వింటుంది. ఇలా జేఏసీ ఏర్పాటు చేస్తే అందరు వచ్చేసారు, మీరు ఏం చేయాలి సపోర్ట్, బంధు పిలిపిస్తే అందరు వచ్చారు. కానీ డ్రైవింగ్ మాత్రం కరెక్ట్ చేయాలి. మనల్ని తప్పుదో పట్టిస్తారు చాలామంది. జేఏసీని విడగొట్టాలని చూస్తారు, నాయకత్వాన్ని పలసం చేయాలని చూస్తారు, రకరకాల పుకార్లు పుట్టిస్తారు. అవన్నీ ఏమని ఉన్నాయా? మాకు కనిపించేది ఒకటి, బీసీ ఐక్యత. ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు వచ్చినాయి, నడిపిస్తామనేటువంటి ఐక్యత పోటుకోవద్దు దయచేసి ఎవరు కూడా. ఇలాంటి విడదీయడానికి కుట్రలు కుతంత్రాలు చేసినా నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఇక్కడ వందల వేల వేదికల ద్వారా ఢిల్లీ నుంచి కూడా పోరాటం చేస్తాం. అప్పుడు కూడా సేమ్ ఎట్లా విడగొట్టాలా తెలంగాణ అని చెప్పి, తెలంగాణలో సంఘాలు ఎట్లా విడగొట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినాయి. కానీ దానికి తట్టుకొని ఓర్చుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఈ భారతదేశంలో కాదు, మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో ప్రతి ఒక్క ఉద్యమం నడిపింది బీసీలే. గుర్తుపెట్టుకోండి, సాయుధ పోరాటంలో వరంగల్లో వీరోచితంగా కొట్లాడాడు బత్తిని మొగలయ్య గారు. దాదాపు 30 మంది చంపి చనిపోయాడు ఆయన. అట్లా చాలామంది ఉన్నారు. చాకల ఐలమ్మ మహానీయురాలు, దొడ్డి కొమరయ్య గారు. ఈవెన్ నక్సలైట్ ఉద్యమం చూస్తే కూడా చూడండి, ప్రాణాలు అర్పించింది ఎవరు? వాళ్ళు ఎందుకు అడవికి పోయినరు? ఎందుకు పోయినరు? భూములున్న ఆస్తులున్న వదిలిపెట్టి ఎందుకు పోయినరు? అరే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఇక తట్టుకోలేకపోయినరు, తప్ప వదిలే వాళ్ళు. మరి అక్కడ ప్రాణాలు అర్పించింది కూడా ఎవరు? చూడండి, తెలంగాణ ఉద్యమం చూడండి. తెలంగాణ ఉద్యమంలో లెక్చరర్ జేఎస్ చూడండి, టీఎన్జిఓ అధ్యక్షులు చూడండి, టీజీఓ చూడండి, అటెండర్లు చూడండి, లెక్చరర్స్ ఫోరం చూడండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ చూడండి, యూనివర్సిటీ ఎంప్లాయీస్ చూడండి, ఏ డిపార్ట్మెంట్లో చూడండి, అన్నిటికీ అధ్యక్షులు ఉన్నది బీసీలే. బీసీల పైన నాయకత్వం ఎక్కువ, పైన ఏం లేకున్నా సింగిల్గా వచ్చింది వేరే వాళ్ళు. కానీ కింద భుజం మీద మోసింది మొత్తం మన వాళ్ళే. ఇలా చాలా అనేక ఉద్యమాలు. కానీ వస్తుంది సస్తుండ్రు అన్నప్పుడు ఎవడు రాడు. అయిపోయే రిజల్ట్ వచ్చిందంటే మాత్రం ఎక్కటోడు, మూలకు పడ్డోడు, సచ్చినోడు, పోయి బతికేటోడు ఉరికొచ్చేస్తారు. పాడ మీద ఓటోడు కూడా తెలిస్తే జర పొలపాల ఉంటే లేచి ఉరికొచ్చేస్తారు, ఇక ముందు వరుసలు నిలబడతారు. అలాంటి పరిస్థితి ఇలా వచ్చింది. అందుకే పోరాటాల కాడ, సావుల కాడ, నష్టాల కాడ ఈ వర్గాలు, ఫలితాల కాడ ఆ వర్గాలు. ఇంకా వడ్డించేటోడు వాళ్ళోడే కనుక బొక్కలు మనకేస్తారు, మెత్త మనకేస్తారు. ఎట్లా బలంగా అయిపోతాడు. పనికి మాలిన పదవులు, మంత్రి పదవులు, పనికి మాలినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, బడ్జెట్ లేని కార్పొరేషన్ చైర్మన్లు, పవర్ లేని శాఖలు,
ఇస్తారు. మరి ఇంత ఇస్తాం అంత ఇస్తామంటారు. ఇవాళ 42% ఓన్లీ రాజకీయ గురించి డ్రామా చేస్తున్నారు. కానీ విద్యార్థుల గురించి, విద్యా ఉద్యోగాలు, రాజకీయ 3 రిజర్వేషన్ల పైన బిల్లులు పాస్ అయినాయి. మరి ఆ 2 ఎందుకు అంటలేరు? రిక్రూట్మెంట్ అవుతున్నాయి, ఎందుకు ఇస్తలేరు? 42% ఎడ్యుకేషనల్ ఇంటర్వ్యూలు అవుతున్నాయి, డాక్టర్లు ఇంజనీర్లు వస్తున్నారు. మరి మన వాళ్ళు ఎంతమంది ఇంజనీర్లు అవుతున్నారు, ఎంతమంది డాక్టర్లు అవుతున్నారు? ఆ అవకాశం ఎందుకు ఇస్తారు? ఎవరు మాట్లాడతారు? లక్షల మంది పిల్లల జీవితాల గురించి ఆలోచన చేస్తలేరు. కొన్ని వేల మంది పోస్టుల గురించి ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం, అది కూడా ఇస్తలేరు, మోసం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే వస్తుంది. మొదటి నుంచి మేము మా పార్టీ నుంచి రమణ గారు మేమందరం కూడా మద్రాసులో ఇచ్చినాం, మద్రాసులో పోయి చూసి వచ్చినాం, గవర్నమెంట్కి నివేదిక ఇచ్చినాం. అనుకున్న ప్రకారమే పాస్ చేసారు, కానీ పార్లమెంట్కి పంపారు, కానీ అది కూడా అడగలే. ఎవడైనా అక్కడ పోయి లొలి చేయాలి, ధర్నా చేయాలి. ఎవరు ధర్నా చేస్తే ఇస్తారు. ఇలా కాంగ్రెస్ బీజేపీ ఈ పార్టీ ఆ పార్టీ కానీ కాదు, అందరు ఎంపీలు ఐక్యం కావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి 240 ఎంపీలు ఉన్నాయి, బీజేపీ పార్టీ 2 పార్టీలు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ తీసుకొని పెట్టింది, బీజేపీ అందుకొని పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలి. పాస్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసేది ఏం లేదు, మీరు చేసేది ఉంది. 2 పార్టీలు అనుకుంటే బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇలా మేము ఏకగ్రీవ తీర్మానం చేసినాం. చట్టసభలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినాం. మహిళలకు 33% ఉండాలని కూడా అసెంబ్లీలో మేము తీర్మానం చేసి పంపినాం. మండలానికి ఒక గురుకులం ఉండాలని తీర్మానం చేసినాం, 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం. కనుక ఇవాళ అందరం ఐక్యమైనాం. దయచేసి ఈ ఐక్యతను ముందుకు తీసుకుపోవాలి, పోరాటాన్ని గట్టిగా చేయాలి. ఇది స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ ఐక్య దీక్షతో స్టార్ట్ అయింది. 15 రోజులకు ఒక కార్యక్రమం ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేయాలి. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది? రిజర్వేషన్ 42% అని చెప్పి ఏదో కోట్ల పేరు మీద మళ్ళా 23% రిజర్వేషన్ పైన ఎలక్షన్ పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే ఆఫీసర్లు అందరూ మావలే కనుక అక్కడ ఎలక్షన్ కమిషన్లో కానీ సెక్రటరీలో కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్న మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు, ఇక ఈ జూబ్లీ ఎలక్షన్లో ఏమైనా కింద మీద అయితే మాత్రం ఒకవైపు వస్తే మాత్రం మళ్ళీ ఇమ్మీడియట్గా ఎలక్షన్ కావాలి. జూబ్లీస్ ఎలక్షన్లో ఒకవేళ ప్రలోభాలు పెట్టి రకరకాలుగా చేసి ఏదో చేసి మొత్తం మీద బయటపడాలని ప్లాన్ చేసారు. ఒకవేళ బయటపడితే మాత్రం ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ఇమ్మీడియట్గా వారం 10 రోజుల్లో వచ్చేది ఏంటంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టేస్తారు. పెట్టేసి కోట్లు కొట్టేసినాయి కనుక మేము ఎక్కువ సీట్లు ఇస్తాం, బీఫామ్లు ఇస్తామంటారు. ఎవరికి కావాలి బీఫామ్లు? మీరు ఇచ్చిన పైన గెలిచేది 50% పైన ఖచ్చితంగా బీసీలే గెలుస్తారు. మీరు రిజర్వేషన్ ఉంటే జనరల్ కేటగిరీలో వీళ్ళు గెలుస్తారు, మళ్ళీ 50%లో వీళ్ళు ఉంటారు, 42%. అది కనుక ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఎలక్షన్ సర్పంచ్ కానీ ఎంపీటీ జెడ్పీ పెట్టాలని ప్లాన్ చేస్తే మాత్రం అగ్నిగుండం కావాలి రాష్ట్రం. మొన్న మీరు ఎట్లయితే బంధు పిలిపిస్తే అందరు వచ్చిండ్రో ఆ రకంగా చరిత్రలో మీరు నిలిగిపోయేటట్లు, చరిత్రలో మిగిలిపోయేటట్లు చేయాలి. స్వాతంత్ర పోరాటంలో మనం లేము, కానీ ఎవరైనా స్వాతంత్ర పోరాట సమరయోధులు అంటే మనం ఎంతో గౌరవిస్తాం. తెలంగాణ పోరాటంలో లేనోడు ఎలా, అరే మేము లేను కదా ఆ రోజు, నేను కూడా ఉండింటే పోరాటంలో వస్తుంటే కదా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన వాళ్ళు ఉంటే అరే మేము కూడా డిగ్రీలో ఇంటర్ ఉంటే తెలంగాణ స్వాతంత్ర పోరాటం అవుతుంటివి, ఆ రోజు మేము లేకపోయినా అనుకుంటారు. ఇలా బీసీ నాయకులు కూడా రేపు మీరు తెస్తున్నారు, ఖచ్చితంగా రిజర్వేషన్ వస్తుంది. కనుక ఇవాళ మీరు ఇన్ని రోజులు చేసిన పోరాటానికి ఫలితం వచ్చిందిరా అని చెప్పి చరిత్రలో మిగిలిపోయేటట్లు మీరు కావాలని మేము మా పార్టీని ఒప్పించి మా నాయకుడిని ఒప్పించి ఆల్రెడీ ఏమన్నాడు, ఏదైనా మీరు చేసుకోండి బీసీల గురించి ఖచ్చితంగా అని చెప్పి మీకు మంత్రి ఉన్నప్పుడే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. మీరు వైన్ షాప్లలో ఇచ్చుకో రిజర్వేషన్, ఇక కమరులకు, కుమ్మరులకు, ఒడ్లోళ్లకు, అన్ని కులాలకు ఆత్మగౌరవ బాణాలు 100 కోట్లకి ఎకరా ఉన్నటువంటి భూములు ఇచ్చుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. హాస్టల్ పెట్టుకోండి అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. కానీ ఇంకా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉండే. ఖచ్చితంగా రేపు అధికారంలో ఎవరొచ్చినా కానీ ఎవరొచ్చినా అరే బీసీలకు ఖచ్చితంగా 50% మంత్రి పదవులు ఇవ్వాలి, ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలి, ఖచ్చితంగా వీళ్ళకు విద్యా ఉద్యోగాలను రిజర్వేషన్ ఇవ్వాలి, వీళ్ళు కూడా మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు కావాలని దిశగా ఆ పార్టీలు వేయాలంటే మీరు కరెక్ట్ ఉంటేనే అది జరుగుతుంది. ఏ పొరపాటు జరిగినా మాత్రం ఖచ్చితంగా మనల్ని కాసుకొని వస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది మీడియా మనకు ప్రోత్సహిస్తుంది, కానీ కొంతమంది మీడియా దుష్ప్రచారం కూడా చేస్తూ ఉంది. దాన్ని గమనించండి. ఖచ్చితంగా మీరు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత. ఇలా దత్తానేటికి వచ్చిందంటే ఆయన కట్టుబడి ఉండి వచ్చిండు, రమణారెడ్డికి వచ్చిందంటే కట్టుబడి ఉండి వచ్చిండు, పార్టీలను అడిగి రాలే, లేదంటే దత్తాన ఇంకేమైనా ఇచ్చి రాలని చెప్పి రాలే. ఏదన్నా కానీ నా బీసీల గురించి వస్తాను వచ్చిండు. మేమందరం వచ్చినాం, మీరు పిలిపివ్వండి, మీరు చెప్పిన ప్రకారం మేము చేయకపోతే అడగండి.
ఇంకా పార్టీని విడిచిపెట్టి రావాలి, కానీ పార్టీని విడిచిపెట్టిపోతే ఎవడాడుతాడు, దేగం కూడా దిగడు ఎవడు కూడా. మనం చేసేదే రాజకీయ ప్రక్రియ ద్వారానే అసెంబ్లీలో బిల్లు పాస్ అయితేనే, పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే వస్తుంది. తెలంగాణ వచ్చింది కూడా అట్లనే. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కూడా అరే రాజకీయ పార్టీ విరోధం చేయొద్దంటే ఎట్లా వస్తుంది తెలంగాణ, ఓటు తెక్కుతాడు, ఓటు దేకడన్నాం. అసెంబ్లీలో బిల్లు పాస్ కావాలన్నా ఎమ్మెల్యేలు కావాలి, పార్లమెంట్లో బిల్లు మాట్లాడాలన్నా ఎంపీలు కావాలి. వీళ్ళు ఏంటి ఎట్లా జరుగుతుంది, పుట్టిదే ఇదంతా. నక్సలైట్ పోరాటం లాగా అయితే అట్లా తప్ప ఏముండదు. మళ్ళీ కొడతారు, కాళ్ళు చంపుతారు తప్ప ఏముండదు రా బాబా అని చెప్పిన. కనుక ఇవాళ మీరు కరెక్ట్ రూట్లో పోతున్నారు, చేయండి. మీరు ఏం చెప్పినా దానికి కట్టుబడి మేము ఉంటాం. గ్రామ స్థాయి నుంచి నిర్మించండి. ఇప్పుడు జిల్లా జేఈసీ బాగా పటిష్టంగా ఉంది, గట్టిగా అవుతుంది. లేని దగ్గర గ్యాప్స్ ఫిలప్ చేయండి, దానికి బలంగా తయారు చేయండి జిల్లా జేఏసీ. తర్వాత నియోజకవర్గ స్థాయిగా, మండల స్థాయిగా, గ్రామ స్థాయి నుంచి నిర్మించండి. ఒక్క పిలిపిస్తే ఇట్లా తెల్లార్లు పేపర్లు చూసుకొని స్క్రోలింగ్ చూసుకొని అమలయ్యేటట్టు చేయండి. ఎవరు తిరగొద్దు, ఉట్టుటి మాటలు చెప్పి గప్పాలు కొట్టి ఇవాళ పబ్బం గడుపుకుంటాడు ఎవడో కానీ, బీసీలకు మోసం చేసేటోడే కానీ, బీసీలను అవమానించేటోడు ఎవడే కానీ. అన్ని పార్టీలు కూడా బీసీలను అవమానించే వాళ్ళు ఉన్నారు. అందరూ అని చెప్పని చెప్తున్నా, అన్ని పార్టీలు కూడా బీసీని అసలు ఓసారి అనిపిస్తుంది సరే అమ్మాయి బతుకు పుట్టకన్నా ఓ జంతువు అయినా పుట్టింటే బాగుండే కదా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తెలివి ఉండి, ధైర్యం ఉండి, శక్తి ఉండి, అన్ని త్యాగాలుండి సావడానికి సిద్ధమైన కూడా ఇంకా శంకిస్తారు ఇంద్ర అనేటువంటి పరిస్థితి చాలామంది చూస్తూ ఉంటాం. చాలామంది అవమానపరుస్తూ ఉంటారు, చాలామంది చిన్న చూపిస్తూ ఉంటారు. ఎందుకురా అన్నకాల తెలివి మాకు ఎక్కువ ఉంది, ధైర్యం ఎక్కువ ఉంది, రాష్ట్రం కూడా తెచ్చుకున్న దానిలో మా భాగస్వామి ఉన్నాం. మనల్ని ఎందుకు కొంతమంది చిల్ల చూపు చూస్తారు, చులకలు చూస్తారు, అసహించుకుంటారు ఏందిరా అని చెప్పి కూడా ఒకసారి బాధపడుతూ ఉంటాం. అరే మీరు కరెక్ట్ ఉంటే మాకు గౌరవం ఉంటుంది, మీరు కరెక్ట్ లేకపోతే మాకు గౌరవం ఉండదు. కనుక మీరు కరెక్ట్ ఉండండి, నడిపియండి. 42% రిజర్వేషన్ తెచ్చుకుందాం. ఒకవేళ ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కదిలియాలి. ఆ ఎలక్షన్ పెడతామంటే కూడా ఊరుకోరానేటట్లు మనం ఖచ్చితంగా చేయాలని చెప్పి మీరు ఏ పిలిపించిన దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ, అందరూ జై బీసీ, జై బీసీ, జై